హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి క్యాబేజ్ ఎగ్ ఫ్రై. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిపోయింది. అందులో సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయ ఒకటి, 3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అంతా కూడా వేసుకొని బాగా కలుపుకుందాము. ఇలా అంతా కూడా బాగా కలుపుకొని కొంచెం బాగా వేగనిద్దాము. చూసారు కదా, ఉల్లిపాయ ముక్కలు అంతా కూడా బాగా వేగిపోయింది. ఇందులో అల్లం వెల్లుల్లిపాయ ముద్ద కూడా వేసుకుందాము. అల్లం వెల్లుల్లిపాయ ముద్ద కొంచెం ఫ్రెష్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి అప్పటికప్పుడే రెడీ చేసుకున్నాను. ఇప్పటికిప్పుడు ఈ అల్లం వెల్లుల్లిపాయ ముద్ద పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకుందాము. ఇంకోసారి ఇప్పుడు బాగా కలుపుకొని ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాము. ఇలా కరివేపాకు కూడా వేసుకొని ఇంకోసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో సన్నగా తురుము పెట్టుకున్నాను ఒక క్యారెట్ అయితే, ఆ క్యారెట్ కూడా వేసుకొని ఇందులో కలుపుకుందాము. ఒక క్యారెట్ తీసుకున్నాను, ఆ క్యారెట్ కూడా వేసుకునేసి బాగా కలుపుకుందాము. ఇందాక ఇందులో కొద్దిగా పసుపు వేయడం మర్చిపోయాను, ఇప్పుడు వేసుకుందాము. కొద్దిగా వేసుకొని బాగా కలుపుకుందాము. క్యారెట్ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో ఒక మీడియం సైజు క్యాబేజీని అయితే సన్నగా తురుము అయితే పెట్టుకున్నాను, పక్కన పెట్టుకున్నాను. ఈ క్యారెట్ వేగిన తర్వాత ఆ క్యాబేజీ కూడా వేసేసుకుందాము. సన్నగా తురుము పెట్టుకున్నట్లయితే మనకి తొందరగా కూడా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు వేసేసుకుంటున్నాను క్యాబేజ్. చూసారు కదా, ఇంత సన్నగా అయితే తురుము అయితే పెట్టుకున్నాను. ఇలా అంతా కూడా క్యాబేజ్ అంతా కూడా వేసేసుకొని బాగా కలుపుకుందాము. ఈ రెసిపీ వచ్చేసి మనకి చపాతీకి సైడ్ డిష్ గాను, ఇంకా అన్నంలో కానీ రసంలో కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. దీన్ని మనం ఫ్రైడ్ రైస్గా కూడా చేసుకొని తినచ్చు. కొద్దిగా గోబీ మంచూరియా కలుపుకొని తిన్నట్లయితే గోబీ రైస్ కూడా అవుతుంది. అలాగే మనకి చికెన్ కబాబ్ కూడా ఉన్నట్లయితే ఇందులో కొద్దిగా చికెన్ కబాబ్ కూడా వేసుకొని రైస్ వేసుకొని కలుపుకొని తింటే కూడా మనకి చికెన్ రైస్ లాగా కూడా చాలా బాగుంటుంది. ఈ రైస్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి అయితే చూడండి, చాలా బాగుంటుంది. క్యాబేజ్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. కొంతమంది క్యాబేజ్ని ఎలా చేసినా కూడా అసలు తినడానికైతే ఇష్టపడరు. ఇలా కనుక చేసి పెట్టినట్లయితే మీరు మీ ఇంట్లో కూడా చాలా ఇష్టంగా తింటారు. అసలు మనకి క్యాబేజ్ వాసన అనేది కూడా అసలు రాదు, బాగుంటుంది. ఉప్పు ఇప్పుడు మనం వేసుకోకూడదండి, తర్వాత వేసుకుందాము. సగం ఫ్రై అయ్యాక తర్వాత వేసుకుందాము. పిల్లలైనా సరే, పెద్దలైనా సరే, ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను, సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకున్నాను. మనము పచ్చిమిరపకాయలు ముందుగానే వేసేసుకున్నాం కాబట్టి సరిపడినంత. తర్వాత కారం అయితే మనం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఉప్పు అంతా వేసుకున్నాం కదా, ఈ ఉప్పు అంతా కూడా క్యాబేజీకి బాగా పట్టేంత వరకు కలుపుకొని ఫ్రై చేసుకుందాము. ఇంకొంచెం ఫ్రై అయ్యాక ఇందులో మనము ఎగ్ కూడా వేసేసుకుందాము. నేను 2 ఎగ్గులు అయితే వేసుకుంటున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని ఎగ్గులు కూడా వేసుకోవచ్చు.
నేనైతే చిన్న క్యాబేజ్ అయితే తీసుకున్నాను కాబట్టి 2 ఎగ్గులు సరిపోతుంది. మీరు ఇంకొంచెం పెద్ద క్యాబేజ్ తీసుకున్నట్లయితే ఇంకొక 1-2 ఎగ్గులు కూడా తీసుకోవచ్చును. క్వాంటిటీని బట్టి ఎగ్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకోసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు మనకి ఎగ్ అంతా కూడా బాగా కొంచెం ఫ్రై అయ్యే వరకు కూడా మనము ఫ్రై చేసుకోవాలి. కింద అడుగు మాడకుండా అప్పుడప్పుడు మనము ఇలా కలుపుతూనే ఉండాలి. లేదంటే కింద ఎగ్ అంతా కూడా మనకి మాడిపోతూ ఉంటుంది. మాడిపోకుండా మనం మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. చూసారు కదా, రెసిపీ అయితే మనకి ఆల్మోస్ట్ ఆల్ ఫినిష్ అయిపోయే టైం వచ్చింది. ఇందులో మనం కావాలంటే కొద్దిగా పెప్పర్ పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది. మిరియాల పొడి మనకి ఎగ్గు వాసన కూడా రాకుండా ఉంటుంది. నేనైతే వేసుకుంటున్నాను. మీకు స్పైసీగా కావాలంటే ఎక్కువగా మిరియాల పొడి వేసుకోండి, లేదు మీడియంగా కావాలంటే కొద్దిగా వేసుకోండి. ఈ పెప్పర్ పొడి కూడా వేసుకున్నట్లయితే మనకు ఇంకొంచెం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఇంకా ఇంకొక 1 మినిట్ పాటు ఇలాగే కొంచెం ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసేసుకుందాము. పెప్పర్ పొడి ఇంకొంచెం వేసుకున్నాను, సరిపోయినట్లు అనిపించలేదు, అందుకని చెప్పేసి ఇంకొంచెం వేసుకున్నాను. మనకి రెసిపీ రెడీ అయిపోయింది. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాము. మీరు ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే వేసుకోవడం లేదు. కొత్తిమీర కూడా వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.